ఇంతలో ఇవాన్ వేణుని, మోక్షిత్ని, ఇష్వాన్ని తీసుకుని రుద్ర దగ్గరికి వచ్చారు. వాళ్ళు వచ్చే సమయానికి ఇవాన్ డిజైనింగ్ గురించి, అతని యాటిట్యూడ్ గురించి చెప్తూ ఉన్నారు బిజినెస్ మ్యాగ్నెట్స్ లో ఒకరు. అవన్నీ వింటూ, మీరు చాలా ఎక్కువగా చెప్తున్నట్టు మీకు అనిపించటం లేదా? నేనెప్పుడైనా మీ ముందు యాటిట్యూడ్గా ఉన్నానా అని నవ్వుతూ అడిగితే, ఇదిగో ఇలాంటి టైంలోనే ఇలా నవ్వుతూ మాట్లాడతావు. అదే బయట వర్క్ విషయంలో ఎప్పుడైనా కనిపిస్తే చాలు ఎంత గంభీరంగా ఉంటావో మాకు తెలియనిదా? నీ కొడుకు కూడా అచ్చం నీలానే ఉన్నాడు. అప్పుడప్పుడు నీ కొడుకు గురించి వింటూనే ఉన్నాము. తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నాడు. ఇక నీ చిన్న కొడుకు ఏం చేస్తాడో చూడాలి అని అంటే, చూద్దాం, ఏం చేయగలడో కూడా చూద్దాం అని అన్నాడు ఇష్వాన్. ఇక వేణుని పరిచయం చేసిన రుద్ర పిఏగా కూడా పరిచయం చేశాక, మాకెందుకు తెలియదు, ఆనతి కాలంలోనే వీళ్ళిద్దరు బాగా ఫేమస్ అయిపోయారు కదా అని నవ్వుతూ చెప్పి మాటల్లో మునిగిపోయారు. ఇక మోక్షిత్ గురించి నార్మల్గా అతను పెట్టిన బిజినెస్ కంప్యూటర్ సైడ్ కావటంతో వాళ్ళందరూ నార్మల్ బిజినెస్ గురించి మాటల్లో పడిపోయారు. ఇక ఆడవాళ్ళందరూ ఒక చోట చేరాక నగలు, చీరల గురించి, మిగిలిన టాపిక్స్ గురించి చెప్పుకుంటూ ఉన్నారు. ఇషికకి తెలిసిన వాళ్ళందరికీ శక్తికి ఆద్యని తన కూతురుగా, కోడలుగా పరిచయం చేస్తూనే ఉంది. వాళ్ళు కూడా నవ్వుతూ, ఇన్ని రోజులు కొడుకుని, కూతుర్ని పోగొట్టుకుని ఇన్ని సంవత్సరాల తర్వాత మీ దగ్గరికి చేర్చుకున్నారు. గ్రేట్ కదా! ఎంతైనా మీకు రాసిపెట్టి ఉంది కాబట్టి మీ కొడుకు, కూతురు దొరికారు. లేదంటే దొరికేవాళ్ళు కాదు అని అంటే, ఇషిక ఎమోషనల్ గా అవును అన్నట్టు తల ఊపి నవ్వుతూ మాట్లాడుతున్న ఇవాన్ వైపు చూస్తూ, నిజమే మీరు చెప్పింది. నా భర్త ఎంత కాలంగా ఈ విషయం గురించి నలిగిపోయాడో తెలిసిన క్షణం నేను చాలా బాధపడ్డాను. కానీ నన్ను బాధ పెట్టడానికి ఆయన ఎంత బాధనైనా భరించారు అని నవ్వుతూ చెప్పింది. నర్మద ఇషిక భుజం మీద చేయి వేయగానే ఇషిక కళ్ళ నుంచి జారటానికి సిద్ధంగా ఉన్న కన్నీళ్ళని కళ్ళలోనే ఆపేసి, సరే సరే, మాటలు ఎక్కువైపోతున్నాయి. ఇంతకి మీరు డ్రింక్ తీసుకున్నారా అని జ్యూస్ గురించి అడిగింది. అలా మాటలు మొదలుపెట్టి ఆడవాళ్ల మధ్య మాటలు ఎక్కడి నుంచి ఎక్కడికి సాగుతాయో తెలియనంతగా సాగిపోతూ జీడిపాకంలా వెళ్ళిపోయాయి. పార్టీ ముగించేసరికి రాత్రి 11 గంటలు అయిపోయింది. పార్టీ అయిపోయాక అందరూ అలసిపోయి ఉండటంతో ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. రూమ్లోకి వెళ్ళటమే రుద్ర ఎంతో సంతోషంగా శక్తిని అల్లుకుపోయి, ఐఎమ్ సో హ్యాపీ శక్తి, ఈ రోజుతో నాకు, ఆద్యకి, వేణుకి ఓన్ ఐడెంటిటీ వచ్చేసింది. ఇప్పటి నుంచి మమ్మల్ని అందరూ అనాథల్లా చూడరు. మాకంటూ ఒక కుటుంబం ఉంది. ఎవరు మమ్మల్ని వేలెత్తి చూపించరు. నువ్వు ఎవరు, నీ రక్తం ఏంటి అని హేళన చేయరు అని ఎమోషనల్ గా అంటుంటే శక్తి రుద్ర వీపు నిమురుతూ, కంట్రోల్ యువర్ సెల్ఫ్ బావా, నువ్వు ఇంత ఎమోషనల్ అయితే ఎలా చెప్పు, కంట్రోల్లో ఉండు అని చెప్పి రుద్రని కంట్రోల్ చేయటానికి బుగ్గల మీద ముద్దులు పెట్టింది. ఆ ముద్దులు కాస్త ఇంకొంచెం దూరం వెళ్లి రుద్ర శక్తి పెదవులు అందుకుని అలానే వెనక్కి నడిపిస్తూ తీసుకువెళ్లి బెడ్ మీదకి చేర్చాక శక్తి పక్కనే చేరి, ఈరోజు నా ప్రేమ మొత్తాన్ని నీకు చూపించేయాలని ఉంది శక్తి, నువ్వు రెడీనా అని అడిగితే, ఆల్వేస్ రెడీ బావా అంటూ రుద్రని హత్తుకుంది శక్తి. ఇక రుద్ర అల్లుకుపోతూ, రియల్లీ శక్తి, ఈ లెహంగాలో ఎంత అందంగా ఉన్నావో, రెడీ అయ్యాక ఇదిగో నిన్నిలా ముద్దు పెట్టుకోవాలని అనుకున్నాను అంటూ ఓపెన్ మౌత్ కిస్సెస్ ఇస్తూ చెప్పి, ఈ నడుముంది చూడు, భలే వయ్యారంగా తిరుగుతుంది నువ్వు నడుస్తున్నప్పుడు, ఈ నడుము నన్ను ఎంత కంట్రోల్ తప్పిస్తుందో అంటూ శక్తి నడుము కందిపోయేలా ముద్దులతో నడుము మొత్తం అభిషేకం చేసి మీసాలతో గిలిగింతలు పెట్టి ఆ క్షణం మొదలు తన ప్రేమ మొత్తం చూపించేంత వరకు శక్తిని వదల్లేదు. శక్తి కూడా అంతే సంతోషంగా రుద్రని అల్లుకుపోయి రుద్ర సంతోషంలో తను పాలు పంచుకుంది. అందరూ వెళ్లి నిద్రపోయారు అనుకున్నాక నిదానంగా
ఆద్య ప్రజ్ఞ ఉన్న రూమ్ డోర్ నాక్ చేశాడు ఇష్వాన్. ఆద్య వచ్చి డోర్ తీయటమే, వేణు బావ నిన్ను పిలుస్తున్నాడ్రా, వెళ్ళు అని ఆద్యని పంపించేసి లోపలికి దూరిన ఇష్వాన్ వెంటనే డోర్ క్లోజ్ చేసి లెహంగా మార్చుకోవటానికి అన్నట్టు అప్పుడే చున్నీ తీసిన ప్రజ్ఞ ఇష్వాన్ని చూసి కంగారుగా బావా అంటూ చున్నీ చుట్టుకునేలోపు, ఏంటే నా ముందు సిగ్గుపడుతున్నావా అంటూ 2 అడుగుల్లో తనని చేరి నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని, ఎంత ముద్దుగా ఉన్నావో ఈ లెహంగాలో. ఈ లెహంగా మమ్మీ డిజైన్ చేసింది కదా, అప్పుడు ఫ్రెషర్ పార్టీలో వేసుకుందాం అనుకున్నావు కానీ కుదరలేదు అని అడిగితే అవును అన్నట్టు తల ఊపిన ప్రజ్ఞ, ఈ లెహంగా నాకు చాలా నచ్చింది బావా. అత్త చాలా శ్రద్ధ పెట్టి చేసిందేమో, వంకలేనంతగా బాగుంది. మొదటిసారి వేసుకున్నా కూడా ఎంత కంఫర్టబుల్ గా ఉందో అని మురుసుకుంటూ చెప్తుంటే, నాకు కూడా అంతే కంఫర్ట్ గా ఉంది అంటూ తన చేతి పట్టు బిగిస్తూ నడుముని ఒకవైపు నుంచి మీటితోనే తన బుగ్గల మీద గడ్డం మీద ముద్దులు పెడుతూ, చాలా అందంగా ఉన్నావురా చిన్ను. చాలా రోజుల నుంచి మనకి ఏకాంతం దొరకలేదు. ఈ పనుల హడావిడిలో పడిపోయి మనం కూడా మన ప్రైవసీని మిస్ అవుతున్నాము. త్వరగా ఈ చదువు అయిపోతే బాగుంట్రా, మనమిద్దరం కూడా చక్కగా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్తూ తమకంగా ముద్దులు పెడుతూ ఉంటే, ఆ ముద్దులకి రియాక్ట్ అవుతున్న ప్రజ్ఞ హారంలా తన చేతుల్ని ఇష్వాన్ మెడ చుట్టూ వేసి బావా అంటూ అతని ముద్దుకి సహకరించింది. 5 నిమిషాల తర్వాత పెదవులు వదిలిన ఇష్వాన్ ప్రజ్ఞని గట్టిగా హత్తుకొని అలానే వెనక్కి నడుస్తూ బెడ్ మీద పడిపోయి తన మొహం మీద పడిన ముంగుర్లని సరిచేస్తూ, ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అని అడిగాడు. అవును బావా, చాలా సంతోషంగా ఉన్నాను. ఈరోజు మన ఫ్యామిలీస్ అన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి. ఇన్ని రోజులు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎప్పుడు తీరుతాయో ఏమో అని చాలా టెన్షన్ పడ్డాను. ఒక్కొక్కడిగా అన్నీ ఒకేసారి వచ్చి మీద పడుతుంటే ఎలా సాల్వ్ చెయ్యాలో అర్థమయ్యేది కాదు. ముఖ్యంగా మావయ్య అత్తయ్య వాళ్ళు హ్యాండిల్ చేసిన విధానం అయితే మార్వలెస్ తెలుసా. నిజంగా బావని అర్థం చేసుకుంటూ బావకి నచ్చినట్టు ఉన్నారు. అందుకే ఇంత త్వరగా బావ వాళ్ళని యాక్సెప్ట్ చేయగలిగాడు. ఇన్ని సంవత్సరాలలో మావయ్య ఏనాడు తన బాధని బాధ పెట్టకుండా తనలోనే దాస్తూ చాలా బాధపడ్డాడు. రియల్లీ మావయ్య గ్రేట్. నాకైతే మావయ్య సూపర్ హీరోలా కనిపిస్తున్నాడు తెలుసా. మనం కూడా అలానే ఉండాలి అని అంటే, అమ్మో నా వల్ల కాదు బాబోయ్ మీ మావయ్య లాంటి బాధలు పడటం. అయినా మీ మావయ్య ఉన్నంత వరకు మన దగ్గరికి ఏ ప్రాబ్లమ్స్ రావులే, భయపడకు అని నవ్వుతూ చెప్పి అప్పటి వరకు చెప్పుకొని ప్రేమ ఊసులు చెప్పుకుంటూ అలానే నిద్రపోయారు. ఇక ఆద్య వేణు రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ నాక్ చేయాలనుకుంది కానీ జస్ట్ అలా నాక్ చేయటమే డోర్ ఓపెన్ అవ్వటంతో, ఇదేంటి బావ డోర్ కూడా వేసుకోలేదా అని అనుకుంటూ అయోమయంగా లోపలికి వచ్చేసరికి అప్పుడే షర్ట్ తీసేసి ప్యాంట్ తీయటానికి రెడీగా ఉన్నాడు వేణు. సరిగ్గా అప్పుడే వచ్చిన ఆద్య బావా అంటూ కంగారుగా పిలిచి వెనక్కి తిరిగితే వేణు అంతకంటే కంగారుగా ప్యాంట్ బటన్ మీద ఉన్న చేతిని వెనక్కి తీసుకుని వెనక్కి తిరిగి ఆద్యని చూసి కంగారుగా తన షర్ట్ వేసుకుంటూ, నువ్వేంటి ఆద్య ఇక్కడ అని అడిగాడు అనుమానంగా. చిన్నన్నయ్య చెప్పాడు, నువ్వే రమ్మన్నావంట కదా, అందుకే వచ్చాను. ఇంతకీ ప్యాంట్ తీయలేదు కదా అని కంగారుగా అడిగితే, ఏ తీస్తే చూడాలనే ఆశగా ఉందా అంటూ షర్ట్ బటన్స్ పూర్తిగా పెట్టుకోకుండానే ఆద్య ఎదురుగా వెళ్లి నిలబడి కళ్ళెగరేస్తూ అడిగాడు వేణు. చిచి, నాకేమీ అంత ఆశలు లేవు. ఇంతకీ ఎందుకు పిలిచావు అని అడిగితే వేణు నవ్వేసి, నేనేమీ పిలవలేదు. మీ అన్నయ్య నిన్ను తింగరదాన్ని చేసి పంపించాడు. తను ప్రజ్ఞతో మాట్లాడాలేమో, మాట్లాడుతున్నాడో ముద్దులే పెట్టుకుంటున్నాడో ఎవరికి తెలుసు అని భుజాలు ఎగరేస్తే ఆద్య కప్పలా నోరు తెరిచి, అవునా అంటూ అయోమయంగా అడిగింది. తింగరి అంటూ తన తల మీద మొట్టిన వేణు, ఇంకా అర్థం కాలేదా? వాడు నిజంగానే నిన్ను తింగరదాన్ని చేశాడు.
సరిపోయావు. నువ్వు చిన్నపిల్లవైపోయావు. లేదంటే ఈ పాటికి మనం కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేసేవాళ్ళం. ఏం చేస్తాం? చిన్నపిల్లని ప్రేమించిన ఘనత నాకే దక్కింది అని బాధగా ఒక నిట్టూర్పుతో అనగానే ఆద్య చిరుకోపంగా బావా అంటూ చిన్నగా అరిచి, నేను మరీ అంత చిన్నపిల్లని కాదు. నువ్వలా మాట్లాడకు. ఐఎమ్ ఆల్రెడీ 21. త్వరలో 22 రాబోతుంది. ఇంకా నువ్వు నన్ను చిన్నపిల్లలా చూడకు అని అంది. నాకు 26 అంటూ వేణు నిస్సారంగా చెప్పి, 26 వచ్చినా సరే ఇప్పటికీ ముద్దుకు కూడా గతి లేకుండా పోయింది. అదే నాకంటే చిన్నోడు ఈశ్వాన్ని చూడు. అప్పుడే ముద్దులతో పాటు హగ్గులు అన్నీ లాగించేస్తున్నాడు పెద్దవాళ్ళకి తెలియకుండా. పైకి అందరి ముందు ఇన్నోసెంట్ క్యూట్ పప్పీలా యాక్ట్ చేస్తాడు అని అంటే ఆద్య ముసిముసిగా నవ్వుతూ, అది అన్నయ్య టాలెంట్, నీ దగ్గర లేదు అని అంది. అదైతే నిజమే అని వేణు వెంటనే చెప్పి మరుక్షణం ఏదో తట్టినట్టు, అంటే ఏంటి? నీ కంటికి నేను చేతకాని వాడిలా కనిపిస్తున్నానా? ఏదో బాధపడతావు, అడ్వాంటేజ్ తీసుకుంటే ఏడ్చి చస్తావని ఇంతవరకు ఏం చేయలేదు. ఇప్పుడు ఇంత మాట అన్నాక కూడా సైలెంట్ గా ఉంటానా అంటూ ఆద్య నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని, ఏదేమైనా ఈ లెహంగాలో భలే ముద్దుగా ఉన్నావు అని తన బుగ్గ మీద ముద్దు పెట్టాడు. అందుకే బావా నువ్వు నాకు నచ్చేది. ఛాన్స్ ఇచ్చినా సరే అడ్వాంటేజ్ తీసుకోవు అంటూ వేణు బుగ్గ నిమురుతూ ప్రేమగా చెప్పి, సరే వాళ్ళని అలా వదిలేద్దాంలే బావా అంటే, అవును, అలా వదిలేస్తే ఏకంగా కాపురం మొదలు పెడతారు. ఒక అరగంట ఆగి వెళ్ళు. ఇప్పుడేం వెళ్లాల్సిన అవసరం లేదు. ఆలోపు మనం మన పని చేసుకుందాం అంటూ డోర్ క్లోజ్ చేసి ఆద్య వైపు అడుగులు వేస్తూ చిలిపిగా నవ్వుతూ ఉంటే ఆద్య కంగారుగా వెనక్కి అడుగులు వేస్తూ, ఏంటి బావా ఆ చూపు అని అడిగింది. వేణు ఒళ్ళంతా విరుస్తూ, ఏం చూపే? నేను మామూలుగానే చూస్తున్నాను కదా అని చిలిపి కళ్ళతో చెప్తూనే ఆద్యని వాల్కి లాక్ చేసి, నేను అమాయకున్నా, ఎంత అమాయకున్నో చూపిస్తానే అంటూ చున్నీ చాటున ఉన్న నడుముని చుట్టేసి డైరెక్ట్ గా పెదవులు అందుకున్నాడు. ఇంతకు ముందు ముద్దు పెట్టుకున్నప్పుడు అందులో ప్రేమ తెలిసింది ఆద్యకి. కానీ ఈ ముద్దులో ప్రేమతో పాటు కోరిక కూడా తెలుస్తుంటే నవనాడులు బిగుసుకుపోయినట్టు స్టాచ్యూ అయిపోయి కనీసం పెదవులు కదపాలన్న ఆలోచన కూడా చేయలేకపోయింది. ఆద్య ఏం చెయ్యకపోయినా తన పని తనదే అన్నట్టు ముద్దుకి మొహం వాచిపోయినట్టు మార్చి మార్చి ఆద్య పెదవుల మీద ముద్దులు పెడుతున్న వేణు దాదాపు 10 నిమిషాల తర్వాత వదిలి, ఇప్పటికైనా నార్మల్ పొజిషన్ కి రావే అంటూ ఆద్యని తీసుకువెళ్లి బెడ్ మీద కూర్చోబెట్టి తన ఒడిలో తల పెట్టుకొని పడుకొని, ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది ఆద్య. ఇప్పుడు మనకంటూ ఒక ఫ్యామిలీ, మన పేరుకు ముందు ఆ ఫ్యామిలీ ఇంటి పేరు అన్నీ వచ్చాయి. ఈ రోజు మనల్ని వేలెత్తి ఎవ్వరూ చూపించరు. ఎవరు అనాథలు అనరాధ్య. నిజంగా బావ మన జీవితంలోకి రావటం మన అదృష్టం రా అని ఎమోషనల్ గా అంటే ఆద్య కూడా అంతే ఎమోషనల్ గా, అదైతే నిజమే బావా. లేకపోతే ఇంత మంచి ఫ్యామిలీ మనకి దొరికేదా? మనం వాళ్ళ సొంతం కాదని తెలిసినా ఎక్కడా మనకి అటువంటి ఆలోచన కూడా రానివ్వకుండా సొంత బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది బావా అంటూ వేణు నుదుటి మీద ముద్దు పెట్టింది ఆద్య. నిజమే అంటూ ఇద్దరు సంతోషంగా ఇషిక, ఇవాన్, నర్మదా, సాగర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి డిస్కషన్ చేసుకుంటూ సడన్ గా, బావా మనం పెళ్ళయ్యాక కూడా ఇక్కడే ఉండాలా, బయటికి వెళ్ళిపోవాలా అని అడిగింది. నాకైతే ఇక్కడి నుంచి వెళ్ళే అవకాశం ఉంటుందని అనిపించటం లేదు ఆద్య. చూస్తూనే ఉన్నావు కదా, మాట వరుసకి మనం పరాయి వాళ్ళమంటే ఒప్పుకోవటం లేదు. కనీసం అటువంటి ఆలోచన కూడా రానివ్వకుండా చూసుకుంటున్న వాళ్ళు పెళ్ళయ్యాక దూరంగా వెళ్తామంటే అస్సలు ఒప్పుకోరు. ముఖ్యంగా బావ. మనం వెళ్తామంటే మనతో పాటు రావటానికైనా రెడీ అవుతాడేమో కానీ మనల్ని మాత్రం వదలడు. సో డిసైడ్ అయిపో, మనం ఇక లైఫ్ లాంగ్ ఇక్కడే అని నవ్వుతూ చెప్పగానే ఆద్య తల ఊపుతూ, ఎప్పుడైనా మనల్ని వాళ్ళు తక్కువ చేస్తే బావా అన్న ఆలోచన రావటమే
వేణు కొట్టి పారేస్తూ, అటువంటి ఆలోచన ఎప్పటికీ చేయకు ఆద్య. మనకి అటువంటి ఆలోచన రాకుండా వాళ్ళు చూసుకుంటారు అన్న నమ్మకం ఈ కొద్ది రోజుల్లోనే నాకొచ్చింది. నీకు కూడా వచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకొన్ని రోజులు చెప్పు. ఇంకొన్ని రోజుల తర్వాత చెప్పు. మహా అయితే ఇంకొక 1.5 ఇయర్‌తోని ఇంజినీరింగ్ అయిపోతుంది కాబట్టి మనం హ్యాపీగా మ్యారేజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. ఈ 1.5 ఇయర్‌లో ఏదైనా జరగొచ్చు. మనమే వెళ్లి వీళ్ళ నుంచి దూరం వెళ్ళలేనంత ఎఫెక్షన్ పెంచుకోవచ్చు. కాబట్టి ఇప్పటి నుంచే ఇలా ఆలోచించటం మానేయ్ అని చెప్పి అప్పట్నుంచి ప్రేమ ఊసులు చెప్పుకుంటూ మైండ్ డైవర్ట్ చేసుకుంటూ అలసిపోయిన మనసులు, శరీరాలతో అక్కడే నిద్రపోయారు. ఇప్పుడు మనం ఇషిక, ఇవాన్‌ల రూమ్‌కి వెళ్దాం పదండి. ఇషిక లోపలికి రావటమే ఇవాన్ చేతులు పట్టుకొని గుండ్రంగా తిప్పుతూ, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇవాన్ గారు. నా లైఫ్‌లో ది బెస్ట్ గిఫ్ట్ ఈరోజే అందుకున్నాను. నా కొడుకులు, కూతుర్లు, అల్లుళ్ళు, కోడళ్ళు సంతోషాల రూపంలో. ఇషాన్, ఆద్య ఇద్దరూ ఈ ప్రపంచానికి మన వారసత్వంగా పరిచయమయ్యారు. ఎప్పటికీ మన నుంచి దూరం కారు. వావ్! అన్ని బాధలు తీరిపోయాయి ఇవాన్ గారు. ఇక సంతోషాలే సంతోషాలు అని సంతోషంగా అరుస్తూ ఉంటే, ఇవాన్ నవ్వుతూ ఇషికని దగ్గరికి లాక్కొని, మరి ఈ సంతోషంలో నా గిఫ్ట్ నాకివ్వొచ్చు కదా అని కళ్ళు ఎగరేస్తూ అడిగాడు. అబ్బా ఇవాన్ గారు అంటూ ఇవాన్ భుజం మీద కొట్టిన ఇషిక, మీరు తాతయ్య కాబోయే వయసులో ఉన్నారు. ఇప్పుడు ఈ చిలిపితనం ఏంటి చెప్పండి అని అంటే, ఇవాన్ ఇంకొంచెం పట్టు బిగిస్తూ, రొమాన్స్‌కి వయసుకి సంబంధం ఉండదంట ఇషు. వయసు పెరిగే కొద్దీ ప్రేమ పెరుగుతుంది. ఆ ప్రేమని మనం ఇలా చూపించుకుంటాం అంతే. అయినా ప్రేమ చూపించుకోవటానికి కూడా ఏజ్ కావాలని నాకు తెలియదులే అని వెటకారంగా చెప్పి, ముందు నా గిఫ్ట్ నాకివ్వు ఇషు. ఈరోజు నువ్వు ఇంత సంతోషంగా ఉండటానికి కారణం నేను. కాబట్టి ఇవ్వాలి కదా అని అంటే, అదైతే ఖచ్చితంగా నిజం. మీరే నా సంతోషానికి కారణం అంటూ ఇవాన్ బుగ్గలు లాగేసి, ఐ లవ్ యూ ఇవాన్ గారు అని అనగానే, ఇంత చప్పగా లవ్ యూ చెప్పే మనిషివి నువ్వు మాత్రమే అయ్యుంటావు ఈషు అని వెటకారంగా అంటూ, ఏంటో మన లైఫ్ మొత్తం నేను నీ మీద ప్రేమ చూపించడమే కానీ, నువ్వు నా మీద ప్రేమ చూపించే సందర్భమే రావట్లేదు. వచ్చినా నువ్వు తీసుకోవటం లేదు. ఏం చేస్తాంలే, అలా అయిపోయింది నా లైఫ్ అని కావాలని డల్‌గా చెప్తూ ఉంటే, ఇషిక చిరుకోపంగా మరోసారి ఇవాన్ భుజం మీద కొట్టి, మరీ ఓవర్ చేయకండి. ప్రేమ చూపించకుండానే 3 పిల్లలకి తండ్రైపోయారు కదా మీరు అని వెక్కిరించింది ఇషిక. అదేదో నా వల్ల వచ్చారు కానీ, నువ్వేదో కష్టపడినట్టు చెప్తున్నావే ఇషు. అసలెప్పుడు నువ్వు నన్ను తిడుతూనే దగ్గరికి వచ్చావు కానీ, ప్రేమగా దగ్గరికి వచ్చావా? అని అంటే, ఇషిక మూతి 36 వంకర్లు తిప్పి, మీరు అవే పనులు చేసేవాళ్ళు, నేను అంతే చేసేదాన్ని. అయినా మన లైఫ్ స్టార్టింగ్ భలే టర్నింగ్ పాయింట్‌తో స్టార్ట్ అయింది. ఆ టర్నింగ్ కాస్త ఇలా తిరుగుతూ, తిరుగుతూ ఇన్ని సంవత్సరాలకు వచ్చింది. కానీ మన లైఫ్ నిజంగా రోలర్ కోస్టర్ లానే ఉంది. అమ్మో! ఎన్ని ట్విస్ట్‌లు, ఎన్ని టర్నులు అని అంది ఇషిక గుండెల మీద చెయ్యి వేసుకొని. మరి లైఫ్ అంటే అంత ఈజీ అనుకున్నావా? ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. అయినా నీ వరకు ఏవీ రాకుండా నేను చూసుకుంటున్నా కదా అంటూ మాటల్లో పెట్టి ఇషికని బెడ్ వరకు తీసుకువెళ్లి అమాంతంగా బెడ్ మీద పడిపోయిన ఇవాన్ ఇషిక అరిచేలోపు తన పెదవులు అందుకున్నాడు. ఇవాన్‌లో మరోసారి అల్లరి నిద్ర లేవటంతో ఇషికకి మాట్లాడే అవకాశం రాలేదు. ఆ రాత్రి మొత్తం ఏకాంత సేవలోనే గడిచిపోయింది ఇద్దరికీ. Thank you for listening and please like, share, comment and subscribe.